కూడా ఏమ్మా నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. సరే ఎవరు తరుగుతున్నారో ఏంటో చూపించి. అక్కడే సార్, అక్కడే సార్. అన్నయ్య 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 దివ్య అన్నయ్య వెళ్ళిపోమ్మా. అన్నయ్య అన్నయ్య అమ్మా అన్నయ్య దివ్య ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది. ఆగండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే 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 ఏం పర్లేదు. పర్లేదండి, దానిలో ఏముంది, పదండి. చిన్న ట్రబుల్ లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. దివ్య దివ్య ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా ఓకే ఫైన్ దెన్. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, మీరు స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే జంక్షన్ వచ్చేస్తాం. అవునా, సరే సరే ఓకే, థ్యాంక్ యూ. అరే చెత్తనా కొడుకులారా, పీకల దగ్గర తాగి పడుకున్నారా? అమ్మాయి తప్పించుకొని పారిపోతుందిరా. పొరపాటున అమ్మాయి మీడియా కానీ వెళ్తే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఏం పీకుతున్నారా మీరు? ఇప్పటిదాకా మీరు చేసిన కిడ్నాప్లు చాలు. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మీ పనులు ఆపుకోకపోతే మీ అంత ఎదవలు ఎవరుండరు. ఏసీపీ నోరు జారుతున్నావు, అర్థమవుతుందా? అయినా ఇప్పటి వరకు అన్ని కలిసే కట్ చేసాం, ఇప్పుడు ఎందుకు ఎగురుతున్నావు? ముందు సొల్లా మీరు అక్కడి నుంచి పారిపోండి. ఇష్యూ వల్ల మిగతావన్నీ బయటకు వస్తాయి. మరి అమ్మాయిల సంగతి ఏంటి? రే ఈ బ్యాచ్ పోతే మనం వేరే బ్యాచ్ని రెడీ చేసుకోవచ్చు. అదే కానీ మీరు లోపలికి వెళ్ళారా, నేను కూడా బయటికి తీసుకుని రాలేను. నేను చెప్పేంత వరకు మీరు మన హైడౌట్స్లోనే ఉండండి. మరి ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు అక్కడి నుంచి పారిపోండి, చెత్తన కొడుకులారా. సరే పదా, స్టేషన్ చేద్దాం. రే స్టేషన్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇక్కడ రావాలి, ఫాస్ట్గా. దివ్య 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 మామా నీకేం కాదమ్మా, కాసేపు ఓపిక పట్టమ్మా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, కాసేపు ఓపిక పట్టు. అన్నా క్షమించన్నా, నా వల్లే కదా ఇదంతా. అలా వెనకమ్మా, తప్పేం లేదు. లేదన్నా, ఇదంతా నా వల్లే. కాసేపేం మాట్లాడకమ్మా నువ్వు. నాకు ఎక్కువ టైం లేదన్నయ్య, నాకు
తెలుస్తుంది. దివ్య అలా అనకమ్మా. అన్నయ్య అన్నయ్య పాపం అన్నయ్య, ఆ అమ్మాయిలు నన్ను కాపాడడానికి నువ్వు వచ్చావు, మరి వాళ్ళని కాపాడడానికి ఎవరు వస్తారన్నయ్య? అన్నయ్య నాకు ఒక మాట ఇస్తావా? ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడన్నయ్య. కాపాడదాం, మనిద్దరం కలిసి వాళ్ళని కాపాడదాం. నా వల్ల కావడం లేదన్నయ్య. వాళ్ళని ఎవరిని వదలొద్దన్నయ్య. వదలమ్మా, వాళ్ళెవ్వరిని వదలను. బాగా నొప్పిగా ఉందన్నయ్య. వెళ్ళిపోదామమ్మా, కాసేపు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. దివ్య 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 మరీ ఇలా ఉంటే ఎలా చెప్పు? జాగ్రత్తగా ఉండాలి కదా. అన్నయ్య చేయి కాలినందుకే ఇలా అంటున్నావు, రేపొద్దున ఇంతకన్నా పెద్దదేమైనా అయితే? అన్నయ్య అన్నయ్య నేనేదో సరదాగా అన్నా. ఇంకెప్పుడు అలా అనుకో. హ్మ్. జాగ్రత్తగా ఎతకండి, వాళ్ళు ఎక్కడ ఉంటారు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, క్షమించు. సార్, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది.
విశాఖపట్నంలోని ఋషికొండలో రోడ్డు పక్కన 19 సంవత్సరాల యువతి మృతి చెందింది. ఈ సంఘటన గత కొన్ని గంటల క్రితం జరిగింది. ఇది ఇప్పటికీ ఈ నెల 2వ మృతిగా పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు కిడ్నాప్లు జరుగుతున్న విశాఖలో చావులు కూడా చూడటం ప్రజలని మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. పోలీసులు మృతి చెందిన యువతిని RITM కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్న దివ్యగా గుర్తించారు. మరో సంచలనమైన వార్త. ఇప్పటి వరకు వరుస కిడ్నాప్లు జరుగుతున్న విశాఖలో ఒక గ్రౌండ్ బ్రేకింగ్ న్యూస్. అసలు విషయం ఏమిటో ఏసీపీ గారి మాటల్లో తెలుసుకుందాం. ఏసీపీ గారు చెప్పండి. మేము ఇన్నాళ్ళుగా ఎవరి కోసం అయితే వెతుకుతున్నామో ఆ వ్యక్తి గురించి మాకు ఒక సీరియస్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. అండ్ ఇప్పుడు జరిగిన ఈ హత్య వెనక కూడా ఆ వ్యక్తి ఉన్నాడు. అది ఎలా చెప్తున్నారు? ఈ క్రైమ్ స్పాట్ లో మేము ఒక సిల్వర్ చైన్ ని సీజ్ చేయడం జరిగింది. ఆ చైన్ డీటెయిల్స్ మేము సస్పెక్ట్ చేస్తున్న వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి. ఇంతకి ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి రాహుల్ రామచంద్ర. ఇంతకి ఎవరు ఈ రాహుల్ రామచంద్ర? ఇండియాలో టాప్ గేమింగ్ కంపెనీలో గేమ్ డిజైనర్. ఇలాంటి పనులకు పాల్పడటం అతి దారుణం. ఈ వ్యక్తి గాని మీకు కనపడితే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగటం మనకి ప్రమాదం. మంజు, దివ్యతో వచ్చిన అమ్మాయి పేరు పండు అన్నాడు. అంటే ఎప్పుడైతే నా చెల్లి లేదో నాకంటూ కోల్పోవడానికి ఇంకేమీ లేదు. అందుకే వాళ్ళు నా మీద వేసిన అబద్ధపు నిందని నిజం చేస్తూ ఆ అబద్ధపు ముసుగులో బతికాను. ఆ ముసుగు వెనుకున్న నాకు ఏది కరెక్ట్ అనిపించిందో అదే చేశాను. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? నీకు నా కోసం తెలుసు కదా. నీకు చెప్పాను కదా ఇక్కడికి రావద్దని. అరే యార్ ప్లీజ్, వాళ్ళకి నాకు అసలు సంబంధమే లేదు. నువ్వు వెళ్ళకపోతే నాలో వేరే యాంగిల్ చూస్తావు. అయినా నేనేం ఊరికనే అడగట్లేదు, డబ్బులు ఇచ్చాను కదా. ఓ
సార్ ఈ ఆర్డర్. సార్ అమౌంట్. థ్యాంక్ యూ సార్. ఏంటిది? హలో ఇన్ఫార్మర్, నీకు ఒక చిన్న గిఫ్టా? రాహుల్ రామచంద్ర. ఏమైపోయాడు? సో ఈ సిటీలో జరుగుతున్న కిడ్నాప్స్ అన్నిటికీ చెక్ పడినట్లేనా? ఎస్, ఈ కేసుతో సిటీలో జరుగుతున్న కిడ్నాప్సే కాదు, డ్రగ్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినట్టే. అదేంటి? ఈ కేసులో ప్రైమరీ సస్పెక్ట్ రాహుల్ రామచంద్ర, బట్ హీఈస్ నాట్ ది యాక్చువల్ కల్ప్రిట్. దీని వెనుక ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న ఒక నెట్వర్క్ బయటపడింది. లాస్ట్ వీక్ జరిగిన రైల్లో దొరికిన డ్రగ్ గ్యాంగ్కి ఈ కేసుకి లింక్ కూడా ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో రాహుల్ రామచంద్ర ఇన్నోసెంట్ అంటారా? మరి అతను అందరూ చూస్తుండగా 2 హత్యలు అతి దారుణంగా చేశారు, మరి దాన్నేమంటారు? రాహుల్ రామచంద్ర
మొన్నటి వరకు మీకు తెలిసి అతను ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అండ్ ఎస్, 2 హత్యలు కూడా చేశాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అతను తన చేతుల మీదుగా అన్నీ కోల్పోయాడు. హిస్ సిస్టర్, హిస్ ఫ్యూచర్ అండ్ హిస్ లైఫ్ టూ. అతను తప్పే చేశాడు, కానీ తప్పక చేశాడు. తప్పించుకునే అవకాశం ఉండి కూడా తప్పుకి తల వంచి శిక్ష అంగీకరించాడు. అంటే ఓ విధంగా రాహుల్ చేసింది కరెక్టే అంటారా? మనందరికీ రామాయణం తెలుసు కదా. అందులో రావణాసుడికి ఒక తమ్ముడు ఉంటాడు, అతనే విభీషణుడు. నిజానికి రావణాసుడి చావుకి ముఖ్య కారణం విభీషణుడే. అన్న చావు రహస్యాన్ని రాముడికి చెప్పాడు. మనందరం రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి విభీషణుడు మనకు కరెక్ట్ అనిపిస్తాడు. అదే రావణాసుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే విభీషణుడు చేసింది కూడా తప్పే. సొంత అన్న చావుకి కారణం అయ్యాడు. మంచి గెలవాలంటే చెడు చావాలి. దానికి తప్పు చేసినా తప్పేం కాదు. మన ముందు చేయకొన్ని తప్పులు చాలానే జరుగుతున్నాయి. కళ్ళు మూసుకొని తప్పించుకొని వెళ్ళిపోతున్నావే కానీ నోరు తెరిచి నువ్వు చేసింది తప్పు అని చెప్పలేకపోతున్నాం. అందుకేనేమో పాపపు పునాదుల మీద బతుకుతున్నాం. అలాంటప్పుడే ఇలాంటి చెడుని చంపడానికి రాహుల్ రామచంద్ర లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 1 minute. Hello? Hello, Mr. Vikram, aka Mario. Congratulations, you successfully completed your first level. Now, get ready for your second level, and your game starts